పోలింగ్ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణకు పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్ అప్లికేషన్ను ఎన్నికల సంఘం రూపొందించింది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు పీడీఎంఎస్ తీసుకొచ్చారు. పోలింగ్ స్టేషన్కు సిబ్బంది చేరుకున్నప్పటి నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు అన్ని అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. పీడీఎంఎస్ పనితీరును రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి హరీంద్ర ప్రసాద్ మాటల్లోనే విందాం. రేపు ఉదయం పోలింగ్కి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కూడా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ను కూడా తయారు చేసింది. పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్ అప్లికేషన్ కూడా తయారు చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్, ఎట్లా చేయబోతున్నారు మొత్తం 46,389 పోలింగ్ సెంటర్స్? ఈ 46,389 పోలింగ్ స్టేషన్లకు కూడా పోలింగ్ టీం చేరడం మొదలుపెట్టి ఇక్కడ చేయాల్సిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా, ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా క్యాప్చర్ చేయడానికి ఈ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 3 monthsగా దీని మీద చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి వాట్ ఆల్ యాక్టివిటీస్ మనం క్యాప్చర్ చేయాలి, దాన్ని ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎంటర్ చేయాలి అనేది మీద మనము చర్యలు తీసుకొని ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ద్వారా పోలింగ్ పార్టీ అక్కడ చేరగానే మేము పోలింగ్ కేంద్రం చేరుకున్నాము. చేరిన వెంటనే అక్కడ పోలింగ్ స్టేషన్లో కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం, అక్కడ టేబుల్స్, ఫర్నిచర్ సెటప్ చేయడం, వెబ్కాస్టింగ్ కెమెరా సెటప్ చేయడం, ఇదన్నీ కూడా పూర్తి అయింది. పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాక్ పోల్కు ముందు జరిగే యాక్టివిటీస్, పొద్దున మాక్ పోల్ జరిగింది, ముందు యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా గతంలో మనకు డార్క్గా ఉండేది, అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళు చేరుకున్నారా లేదా అనే పరిస్థితి మనము తెలిసేది లేదు. దాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మాక్ పోల్ మొదలుపెట్టి మాక్ పోల్ తర్వాత వాళ్ళు మాక్ పోల్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నారా, అవన్నీ కూడా ఈవీఎం నుంచి, కంట్రోల్ యూనిట్ నుంచి మొత్తం క్లియర్ చేసుకున్నారా, క్లియర్ చేసుకున్నాక యాక్చువల్ పోల్ మొదలైందా, యాక్చువల్ పోల్ మొదలైన తర్వాత మనకి టర్న్ అవుట్ అంటాము. ఎవ్రీ 2 hours వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎన్ని ఓట్లు పోల్ అయినాయి, ఆ గంట వరకు ఎన్ని ఓట్లు పోల్ అయిందని అడగడం జరుగుతుంది. అవన్నీ కూడా మనము ఈ అప్లికేషన్ ద్వారా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ పోల్ ముగిసిందా, వాళ్ళు అక్కడ నుంచి అన్ని ఫామ్స్ ఫిల్ చేసుకొని మళ్ళీ రిసెప్షన్ సెంటర్ చేరుకున్నారా లేదా అనేది వరకు మనము కంటిన్యూస్గా మనము ట్రాక్ చేయడం జరుగుతుంది. వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా పర్యవేక్షిస్తారా? వెబ్కాస్టింగ్ మానిటరింగ్ సెపరేట్గా ఉంటుంది, నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ పీడీఎంఎస్. బట్ వెబ్కాస్టింగ్ సంబంధించిన కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారా, అది కరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తారా అనేది మీద మనము ఫీడ్బ్యాక్ దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకని ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ లోపల బయట కెమెరాలు పెట్టాల్సి వచ్చింది? 2 కారణాలు. ఒకటి, గత ఎన్నికల్లో చూస్తే మనకి ఈవినింగ్ తర్వాత కూడా ఎక్కువ ఓటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. That is one reason we want to monitor what is happening outside the polling station at the close of poll, how many people are standing in the queue అనేది మీద దృష్టి పెట్టడానికి అది మనము పెట్టడం జరిగింది. ఈ రెండవ రీజన్ చూస్తే ఈ హీట్ వేవ్ కారణాల వల్ల పోలింగ్ ఎక్కువసేపు జరిగే ఈవినింగ్, అదేవిధంగా ఎర్లీ అవర్స్లో ఎక్కువసేపు జరిగే అవకాశం ఉందని మనము పెట్టడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ ఇప్పుడు వాతావరణం చల్లబడిపోయింది కాబట్టి మనము ముందుగా మా పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. పీడీఎంఎస్ గురించి ఒక్కసారి మాకు వివరిస్తారు. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అక్కడ డిస్పాచ్ సెంటర్ నుంచి మొదలు పెట్టగానే దే విల్ బేసిక్లీ ఎంటర్, వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డిస్పాచ్ సెంటర్. ఆ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అని వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రం చేరుకున్నాగానే దే విల్ రీచ్ ద రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్. దెన్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్, అక్కడ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం, ఓటింగ్ కంపార్ట్మెంట్ సెటప్ చేయడం, నెక్స్ట్ డే మాక్ పోల్ చేయడం, ఇవన్నీ కూడా ఎవ్రీ యాక్టివిటీ కూడా మనం ఎంటర్ చేసి ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా మనము సెక్టార్ వారీగా గ్రూప్ చేస్తున్నాము. 10 పోలింగ్ స్టేషన్ నుంచి 15 పోలింగ్ స్టేషన్ ఒక సెక్టార్ కింద వస్తుంది. ఆ సెక్టార్ లెవెల్ నుంచి నెక్స్ట్ రిటర్నింగ్ అధికారి లెవెల్లో మానిటర్ చేస్తున్నాము. రిటర్నింగ్ అధికారి వచ్చి ఒక నియోజకవర్గానికి ఉంటారు. రిటర్నింగ్ అధికారి లెవెల్ అన్ని నియోజకవర్గానికి ఒక డిఈఓ ఉంటారు. కలెక్టర్ స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది. కలెక్టర్ లెవెల్లో ఆ నుంచి రాష్ట్ర స్థాయిలో సిఇఓ లెవెల్లో మానిటరింగ్ జరుగుతుంది. సాధారణ ప్రజలు కూడా, ఓటర్లు కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయిందో తెలుసుకోవాలనుకుంటారు. ఈ పీడీఎంఎస్ అందరికీ అందుబాటులో ఉందా, అధికారులకైనా? ఇది అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటులో ఉంచడానికి ఎన్కోర్ అని ఒక అప్లికేషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినది. దాని ద్వారా ఎంటర్ చేసిన పోలింగ్ శాతం దాన్ని ఓటర్ టర్న్అవుట్ యాప్ ఉంది, ఓటర్ టర్న్అవుట్ మొబైల్ అప్లికేషన్ ఒకటి ఉంది. ఆ ఓటర్ టర్న్అవుట్ యాప్ ద్వారా సిటిజన్స్ వాళ్ళు ఎప్పటికెప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. దే కెన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. వాళ్ళు ఆ ఓటర్ టర్న్అవుట్ యాప్ ద్వారా పర్సంటేజెస్ మానిటర్ చేయవచ్చు. అదేవిధంగా ఈసీఐ వెబ్సైట్లో కూడా మనకి అవి పెట్టడం జరుగుతుంది. ఈసారి దాని రాష్ట్రంలో ఉన్నటువంటి 46,389 పోలింగ్ స్టేషన్లో 74% పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. 12,000 పైచీలకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంది. వాటిపైన
ఎలాంటి దృష్టి పెట్టారు, వాటికి మానిటరింగ్ సంబంధించి ఏ అంశాలను పర్యవేక్షించబోతున్నారు? క్రిటికల్ పోలింగ్ స్టేషన్ వీ కెన్ మానిటర్ ఇన్ ద కంట్రోల్ రూమ్ ఇట్సెల్ఫ్. వీ కెన్ సెగ్రిగేట్, దీన్ని విడదీసి సపరేట్గా మనము మానిటర్ చేయడానికి మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నాట్ అట్ ఓన్లీ అట్ ద సిఓ లెవెల్, కింద స్థాయి అప్ టు ఆర్ఓ లెవెల్ వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇన్ ఏముంది, అవుట్ ఏముంది కెమెరాలో అవి మనము చూడగలుగుతున్నాము. దాన్ని బట్టి అక్కడ ఏదైనా అవకలు జరిగితే ఇమీడియట్గా మనము రెస్పాండ్ చేసి అది అరకట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనే వ్యవస్థని, వెబ్ అప్లికేషన్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తయారు చేసింది. అలాగే వీటన్నిటిని కూడా మొత్తం ఓటర్ టర్న్అవుట్ యాప్ ద్వారా పోలింగ్ శాతం మానిటరింగ్ చేయడంతో పాటు అన్ని అంశాలను కూడా పర్యవేక్షిస్తామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.